నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాడి పంటలతో విరాజిల్లే పల్లెసీమలు మరింత కళకళలాడాలని ఆకాంక్ష. తిరుమలలో వరుస ప్రమాదాలు. తిరుమల ఘాట్ రోడ్లో రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. తిరుమలలో మరో అపశృతి. లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. విజయవాడ నగర ప్రజలకు, ఎస్టీవీ కేబుల్ ప్రేక్షకులకు, నగర ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీల నేతలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సకల శుభాలు కలగాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఎస్టీవీ వీక్షక మహాశైలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని, అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మరి ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి అతిపెద్ద 3 రోజుల పండుగ సంక్రాంతిలో తొలి రోజైన సోమవారం భోగి, కోడి పందాలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ కోడి పందాలు జోరుగా సాగాయి. 3 రోజుల పండుగలో తొలి రోజే సుమారు 300 కోట్ల రూపాయల మేరకు పందెంరాళ్లు, పందాలొడ్డడం గమనార్హం. గోదావరి జిల్లాలో వేసిన భారీ బరులను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పలు బరుల్లో పలువురు ప్రజాప్రతినిధులు సైతం సందడి చేశారు. కోడి పందాలను వీక్షించిన వారు కొందరైతే నేరుగా కోళ్లతో పందాలకు దిగిన వారు మరికొందరు. వెరసి భోగి వైభోగంగా జరిగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్ల రూపాయల చేతులు మారాయి. భీమవరం, ఉండి మండలాల్లో ఒక్కొక్క కోడి పందెం 5 లక్షల రూపాయల వరకు వెళ్లింది. జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ రోజే పందెంరాళ్లు 100 కోట్ల రూపాయల వరకు పందాలు కాసినట్టు అంచనా. పెదామీరం, పీసలి, భీమవరం, తాడేరు, కలగంపూడి, గొల్లవానితిప్ప, తాడేపల్లిగూడెంలో పెద్ద బార్లను నిర్వహించారు. కలగంపూడిలో పోటాపోటీగా బార్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ముసుగు పందెం 25 లక్షల రూపాయల వరకు పలికింది. ముసుగు పందెం అంటే ముందుగా కోళ్లను చూపించారు. పందెం ఖరారైన తర్వాత కోళ్లను బరిలోకి దింపుతారు. ఇక గుండాట, కోతముక్క ఆటలు జోరుగా సాగాయి. కూర్చో, సిగరెట్ లాభం నీ అమ్మ వ్యాపారం అనేది ఎత్తబాగు లేవు, దాన్ని పట్టుకోండి. అది ముట్టు చూపించింది, ఉరికింది, ఉదపడి పందెం వేయండి. అయిపోయింది పందెం పాడు. చూపించాడు తీసాయి. రావాలా 2వ నెంబర్ కొట్టు. స్లాబ్ మాకమ్మ పట్టుకో. నల్ల నెమలి రావాలి. రావిరాల ఎర్రబట్ల సీటూరు బయట 12 కలుపుకొని వానకి రావాలి. తీసే రావిరాల నల్ల నెమలి గెలిపోయింది. ఏటూరు ఓడి 3వ నెంబర్ కోర్టు గుజ్జర్లపూడి గెలిపింది. 3వ నెంబర్ కోర్టు గుజ్జర్లపూడి గెలిపొందింది. వాడు ఇప్పుడు 4 పందాలకు 1 పందానికి పోయింది. ఏం కాదు. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగువారికి విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, పాడి పంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్న మరిచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజు శాస్త్రపరంగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత కలిగినదని, అందుకే మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మకర సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని ఎమ్మెల్యే రాము అన్నారు. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలను తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవాలన్నారు. సంబరాలు పంచే సంక్రాంతి పండుగ, రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి సంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటా ఉన్నాం. సంక్రాంతి అంటే రైతుల పండుగ. రైతులకి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఆదరిస్తా ఉంది. వాళ్ళని రైతే రాజు కింద చేయాలనే ప్రయత్నంలో అనేక రకాలుగా రైతులకు సహాయపడే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రైతు బాగుంటేనే మన రాజ్యం బాగుంటుంది అనే సూక్తి తీసుకుని రైతే రాజు కింద మళ్ళీ రైతు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజయవాడ నగర ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచించారు. హెల్మెట్ వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వాహనదారులు హెల్మెట్ ధరించని పక్షంలో జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. హెల్మెట్ అనేది 84.2% ఈరోజు బెన్ సర్కిల్లో ఒక వీడియో అనలిటిక్స్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 84.2% బెన్ సర్కిల్ దగ్గర ఈరోజు చూసాము. మిగతా జంక్షన్స్లో కూడా చూస్తున్నాము. మండే కల్లా టోటల్ ఫిగర్స్ ఇస్తాము. బట్ బెన్ సర్కిల్ దగ్గర మేము చూసిన ప్రకారం ఈరోజు 84.2% హెల్మెట్ ధరిస్తున్నారు. ఇది 100% రావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. తిరుమల ఘాట్ రోడ్లో రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల ఘాట్ రోడ్లో అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు భక్తులను తీసుకుని కొండపైకి వెళుతూ ఉండగా ప్రమాదం. ఈ ఘటనలో దాదాపు 10 మంది భక్తులకు గాయాలు కాగా, ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. 47వ నెంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్కు సంబంధించిన యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపు మేరకు 58వ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపు విషయంలో ఏరు దాటిన తర్వాత తెప్పతగిలేసిన చందంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపు నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బాదుడే బాదుడు అంటూ కార్యక్రమాలు నిర్వహించి గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విస్తృత ప్రచారం చేయడంతో పాటు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంపుదల చేయబోమని అన్నారు.
పెన్షన్ ట్రోప్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. పెన్షన్ ట్రోప్ ఛార్జీలు వెంటనే అందరూ ఒకేసారి అండి, అందరూ ఒకేసారి చేసేయండి. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేలా వివిఐటి ఆధ్వర్యంలో కాలినడక నిర్వహించినట్లు వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకుని వివిఐటి కళాశాల నిర్వహించు దర్గా టు దర్గా 30 కిలోమీటర్ల నడక కార్యక్రమంలో వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. గుంటూరు హజ్రత్ కాలే షా మస్తాన్ దర్గా నుండి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు 33 కిలోమీటర్ల మేర నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా వివిఐటి ఆధ్వర్యంలో యాత్ర సాగుతోందన్నారు. విద్యార్థులలో ఐకమత్యం, జాతి సమైక్యత స్ఫూర్తి నింపేందుకు ఈ నడక దోహదపడుతుందన్నారు. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కులమతాలకు అతీతంగా సాగుతున్న యాత్ర సంకల్పం పట్టుదల ఉంటే సాధించగలం అనే దానికి ఇదే నిదర్శనమని చెప్పారు. వివిఐటిని నిర్వహించు జాతి సమైక్యత నడకను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని తెలిపారు. అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్న సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో అనాథ పిల్లల కళ్లలో కూడా సంక్రాంతి ఆనందాన్ని చూడాలని సంక్రాంతి పిండి వంటలను అందజేస్తున్నామని వెల్లడించారు. సోమవారం విజయవాడ గెలాక్సీ లయన్స్ క్లబ్ ప్రేమ్నాథ్ యోగమిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉందని, అనాథ పిల్లలు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో గన్నవరంలోని అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేస్తున్నామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. మరి ఈరోజు నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఉమ్మడాంజనేయులు దళాశ్రీ, అదేవిధంగా ప్రేమనాథ్ యోగా మిత్ర మండలి, అదేవిధంగా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ గెలాక్సీ, మరి ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, అదేవిధంగా కూడా అందరూ కూడా సహకారంతో మరి తలకొక 10,000 రూపాయలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి మొత్తం కూడా ఒక 60,000 రూపాయల సరుకులు మరి కేర్ అండ్ షేర్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఇక్కడ తీసుకొచ్చి దీపావళి సంబరాలు చేస్తాం. మరి సంక్రాంతికి మరి ఇక్కడ పిండి వంటలు చేసుకొని మరి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో బొంబాయి రవ్వ, మినపప్పు, కందిపప్పు అన్ని రకాలు కూడా వారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి పండగ అనేది ఇవాళ సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి అతిపెద్ద పండగ. మరి ఊళ్ళ నుంచి కూడా మరి వారి ఇళ్ళకెళ్ళి ఎక్కడ చేసుకున్న ఉద్యోగస్తులు కూడా వారి ఇళ్ళకెళ్ళి ఒక పండగ వాతావరణం, ఒక పండగని అక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అనాథ పిల్లలు ఎవరు జరుపుకోవాలి, ఎవరు జరుపుతారు అనే ఉద్దేశంతో మన ఇంట్లో అరిసెలు చేయమంటారు, బొబ్బట్లు చేయమంటారు, కజ్జికాయలు చేయమంటారు, బూందీ చేయమంటారు, రకరకాలు. మరి అది మన బాధ్యత, మన పిల్లలు కనుక మనం చేపిస్తాం. మరి అక్కడ వాళ్ళకి ఎవరు జరుగుతారు, ఈ పండగ వాతావరణం వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరి ఆనాడు 12-13 సంవత్సరాల కిందట ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం కూడా యోగా మిత్రులందరూ సహకారంతో మేమందరం కూడా ప్రతి సంవత్సరం మరి అక్కడికి వెళ్ళి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారికి కనీసం 10-15 రోజులు వాళ్ళు హ్యాపీగా తింటారయ్యి. మరి ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ఇచ్చుటలో ఉన్నాయి, వేరే అచ్చటాలు లేదంటాను నేనైతే. మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రెండోది ఏంటంటే ఈ సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సింది ఏంటంటే మరి పండగ వాతావరణం అందరికీ రావాలి, అందరూ కూడా మరి సంతోషంగా ఉండాలా, ఆయురారోగ్యాలతో అష్టాయిసాలతో తొలతోగాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా కూడా మరి ఇవాళ మనం గమనించాల్సింది ఒకటి ఉంది. మరి ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ కూడా పిల్లలు తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తామన్నారు. మరి అది తప్పు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం రోడ్డు మీద వదిలేస్తే మళ్ళీ కూడా ఏదో ఒక రోజు మన పిల్లలు రోడ్డు మీద వదిలేస్తారు. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మరి మీకేదైనా ఇబ్బంది ఉందంటే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ కూడా చెప్తాను. నేను వచ్చి మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన బాధ్యత, మన తల్లిదండ్రులు దేవుడికి దండం పెట్టకపోయినా పెట్టండి దేవుడికి, కానీ తల్లిదండ్రులకి అన్నం దండం 2 పెట్టాలని కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను.
ఇవాళ ఎక్కువ అయిపోయారని ఈ సందర్భంగా అది తప్పు. మరి మీరు తప్పు చేస్తున్నారు. మన మనుషులు, మనకు అవకాశం ఇచ్చింది భగవంతుడు ఏంటంటే మాట్లాడే అవకాశం ఇచ్చాడు. ఆ మాటలు కూడా మీరు ఈ రూపంగా చేస్తే అది మనకి మనుషులుగా పుట్టి కూడా మన ఉపయోగం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది 100కి మరి 10 మంది ఇవాళ తల్లిదండ్రులని శుభ్రంగా చూడకపోవడం కూడా బాధాకరమైన విషయం. చూడతారు లేదు, అది పక్కన పెట్టిన ఇంట్లో రోడ్ల మీద వదిలేయడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మరి ఒక ఆలోచన చేయాలా. దేవుడికి వెళ్ళండి, దండం పెట్టండి, తప్పు లేదు. తల్లిదండ్రులకు మాత్రం మరి దయచేసి వారిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే మనం తల్లిదండ్రులకి ఇచ్చామో అదే మనకు గుర్తొస్తుంది. అది గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరు శుభ్రంగా చూస్తే తల్లిదండ్రులు మిమ్మల్ని కూడా మరి మీ పిల్లలు శుభ్రంగా చూస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు లయన్స్ క్లబ్ విజయవాడ గెలాక్సీ తరఫున మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అనాథ పిల్లలకి బట్టలు, స్వీట్స్ అందరూ ఆయన పని ఇస్తున్నాము. ఈరోజు మెల్విన్ జోన్స్ పుట్టినరోజు. ఆయన లయన్స్ క్లబ్ స్థాపించాడు. ఆయన మహనీయుడు మెల్విన్ జోన్స్. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి మేము మన చిట్టూరు సెంటర్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాము. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. అందరినీ ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాము. మీరు అందరూ మాకు సహకరించేందుకు ఈ అనాథ పిల్లలందరికీ మానవ తోచింది చేస్తున్నామండి. చేసే చాలా తక్కువ అండి, మనం చేసేదండి. చేయాల్సి చాలా ఎక్కువ ఉంది. దేవుడు ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు, మా మెంబర్స్ అందరికి ఇచ్చాడండి. ఏమండి, ఇచ్చే చేయిగా ఉంది, అది కోరుకున్నాము సార్. మనం వడ్డిచ్చే చేయిగా ఉండాలి, తీసుకుని చేయిగా ఉండకూడదండి. వడ్డిచ్చే చేయిగా ఉండాలి సార్. అలాంటి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. అందరికీ ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలో సంక్రాంతి బరిలో వరాహ పోటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సింగం సుబ్బారావు కోడి పందాలకు ఏమాత్రం తగ్గని వరాహ పోటీలకు లక్షల రూపాయలు బెట్టింగ్లు. పోటీలు చూడడానికి భారీగా తరలివస్తున్న పందెం రాయుళ్లు. గోదావరిలో మాటలకే కాదు ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండుగొచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాలకు మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానాం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరణ్యకు గత ఏడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాల చిన్న చిన్న కప్పులతో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు, కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. పౌర్ణమి స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివముక్కోటి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాత శివాలయం అర్చక స్వామి లక్ష్మీ రాఘవేంద్ర శర్మ తెలిపారు. నటరాజ షణ్ముఖం పర్యవేక్షణలో ఆదివారం రాత్రి 12 గంటలకు, సోమవారం వేకువజామున 5 గంటల వరకు స్వామివారికి మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం అనంతరం అన్నాభిషేకం నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి నగర ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అర్చక స్వామి విజ్ఞప్తి చేశారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం విజయవాడ. నా పేరు నాదెండ్ల లక్ష్మీ రాఘవేంద్ర శర్మ. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా
శివముక్కోటి రేపు ఉదయం స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అలాగే ఈరోజు అనగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు 108 కిలోలతో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అలాగే రేపు అంటే సోమవారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను నగరోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా దేవస్థానం ఈవో గారు మరియు ధర్మకర్తల మండలి వారు ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ వీధి నుంచి కోమల విలాస్ సెంటర్ సామారంగం చౌక్ మీదుగా కెనాల్ రోడ్డు మీదుగా స్వామివారి ఉత్సవమూర్తులు రేపు నగరోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. ఓం నమః. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు దేవాలయ ప్రాంగణంలో భోగి మంటలు వేసి భోగి పండ్లు వేసే కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారికి విశేషాలు గావించారు. పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించినందుకు భక్తులు బార్లు తీరారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.
లైన్ పెరుగుతున్నారు కదా. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాడి పంటలతో విరాజిల్లే పల్లెసీమలు మరింత కళకళలాడాలని ఆకాంక్ష. తిరుమలలో వరుస ప్రమాదాలు. తిరుమల ఘాట్ రోడ్లో రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. తిరుమలలో మరో అపశృతి. లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.